श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीं शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् సభాకల్పతరం మందే ఒక్కసారి అందరూ కూడా పెద్దగా శ్రీమాత్రే నమః. ధనుర్మాసానికి సంబంధించినటువంటి మహత్తరమైనటువంటి పూర్ణిమ. ఈ పూర్ణిమ మనకి రెండు విషయాలను చెప్తుంది. ఈ ధనుర్మాసం ఏమిటి అంటే, ఉదయమంతా ఎండ చాలా తీవ్రంగా వస్తూ ఉంటుంది, రాత్రి అంతే విస్తృతమైనటువంటి చలి ఉంది. ఈ నెల చండీ పూజ ఖాయంగా చేయాలి అని వైష్ణవులకైనా స్మార్తులకైనా ఒక నియమంగా ఉంది. వైష్ణవులకి చండీ పూజ ఏమిటి అని మీరు అడగచ్చు. అదేమిటయ్యా అంటే, మనకి వాళ్ళందరూ తిరుప్పావై చదువుతారు. వైదికులు స్మార్తులు అందరూ చదువుతారు. తిరుప్పావైలో అమ్మ గోదాదేవి చెప్తుంది, అయ్యా కాత్యాయని అమ్మవారి వ్రతం గోపికలు చేయడం వల్ల కృష్ణయ్య నువ్వు వాళ్ళకి దొరికావట, మేము కూడా కాత్యాయని వ్రతం చేస్తాము. తిరుప్పావై చదివే ప్రతి వాళ్ళు కాత్యాయనిని అర్చించారు. మరి ఎలా కాత్యాయనిని ఎలా అర్చిస్తున్నారు అంటే, ఉదయాన్నే నిద్ర లేచి గొబ్బెమ్మలను తీసుకెళ్తారు. ఆవు పేడతోటి చక్కగా గొబ్బెమ్మలు తయారు చేస్తారు. గొబ్బెమ్మ ఎవరు? ఆవిడే గౌరమ్మ. గౌరీదేవి పూజ చేయకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి కానీ బయట నుంచి ఇంట్లోకి రావడానికి కానీ ఈ మాసం వీల్లేదు. అలాంటి మాసములో కృష్ణ పరమాత్మ యొక్క పూర్ణ అనుగ్రహం మనకి దొరకాలి అంటే కాత్యాయని పూజ ఉంటేనే. పరమ వైష్ణవోత్తముడైన చండీ చేయాల్సింది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ మాసములో, ఈ ధనుర్మాసములో, సంక్రమణమైనటువంటి మహత్తరమైనటువంటి సమయంలో ఒక అద్భుతం ఉంటుంది. ఏమిటయ్యా అంటే, నిన్నటి దాకా ఈ ధనుర్మాసం వచ్చేదాకా రాత్రి ఎక్కువ కాలం ఉంటుంది, పగలు తక్కువ కాలం ఉంటుంది. అంటే 6:30కి సూర్యోదయం అయిందనుకోండి, 6:30-7 మధ్యలో ఖచ్చితంగా 5:30 కల్లా సూర్యాస్తమయం అయిపోయేది. ఇప్పుడు సూర్యోదయం కొంచెం తొందరగా అవుతుంది, కాస్త 6 కంటే ఆ ప్రాంతాల్లో అవుతూ ఉంటుంది. అంటే సూర్యోదయం కొంచెం మారింది, సూర్యాస్తమయం కూడా మారుతుంది. ఏమవుతోంది అంటే, నిన్నటి దాకా తక్కువ ఉన్నటువంటి అగ్నిశక్తి ఇప్పుడు ద్యోతకం అవుతుంది. సూర్యనారాయణమూర్తి యొక్క అగ్నిశక్తి భూమి మీద పెరుగుతుంది, యజ్ఞశక్తి పెరుగుతుంది. అందుకని ఈ మాసము చేసేటటువంటి ఈ చండీ యాగము చాలా విశేషమైనటువంటి. ఇంకా ప్రత్యేకత ఏమిటండి అంటే, ఎప్పుడూ సూర్యనారాయణమూర్తిని శ్రీ సూర్యనారాయణ అని చెప్పి నారాయణ శబ్దంతో ఆయన్ని పిలుస్తాం. ఆయన విష్ణుమూర్తి. మరి రాత్రిపూట ఉండేటువంటి చంద్ర విద్య, చంద్రకళలు ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవి. ఉదయము ఎవరైతే సూర్యనారాయణమూర్తి ఉండగా అమ్మవారిని ఇక్కడ అర్చన చేస్తారో వాళ్ళకి సౌర వైభవం అంతా వంటబడుతుందండి. సూర్యుడి యొక్క శక్తి, ఆదిత్య హృదయం చదివితే ఏ ఫలితం వస్తుందో, ఉదయాన్నే చండీయాగం చేస్తే సమస్తమైనటువంటి సౌరశక్తి శరీరము చాలా అనాయాసంగా గ్రహిస్తుంది. అది చాలా విశేషమైనది. అందుకని ఈ అద్భుతమైనటువంటి మాసములో చండీయాగం చేయడం ఇంకొక
చాలా విశేషం. ఇక ధనుర్మాసానికి ధనురరాశికి అధిపతి గురువు. గురువు అధిపతిగా ఉండేటటువంటి రాశితో కూడినటువంటి దాంట్లోకి సూర్యనారాయణమూర్తి వస్తున్నాడు. కాబట్టి ఎవరెవరికి జ్ఞాన విజ్ఞానం కావాలనుకుంటారో వాళ్ళు ధనుర్మాసంలో చండీ చేయండి అయ్యా. సంపద గాని ధనము గాని వంశము యొక్క అభివృద్ధి గాని ఈ ధనుర్మాసంలో చండీ చేసేటటువంటి వాళ్ళకి ఆరోగ్యంతో సహా సమస్తము లభిస్తుంది అని ప్రత్యేకంగా స్మృతి కౌస్తుభము అనేటటువంటి మన పురాణ గ్రంథం తెలియపరుస్తాం. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ రోజున మనమందరం కూడా చక్కగా చండీ చేసుకుంటూ ఉన్నాం. అయితే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఈ చండీతో. ఈ మాసంలో నేను 1999 నుంచి ఆగకుండా అవిచ్ఛిన్నంగా శంకర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాను. నేను నిర్వహించేటటువంటి శంకర జయంతి ఉత్సవాలలో 2003 నుంచి కూడా నేను చేసే కార్యక్రమాల్లో అన్నిట్లో పెద్ద బలంగా ఉంటూ నాకు ప్రోత్సాహంగా ధైర్యాన్ని ఇస్తున్నటువంటి ఇద్దరు దంపతులు ఈ రోజు మనకి చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవాళ 1,00,000 రూపాయలు అంటే తెచ్చి ఇచ్చేటటువంటి ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎలాంటి రోజులయ్యా అంటే టెంట్ తీసుకొచ్చుకొని వేసుకుంటే రాత్రి ఎవరైనా టెంట్ వాళ్ళు ఎత్తుకెళ్తే టెంట్ హౌస్ వాడికి నేను ఎక్కడ ఇబ్బంది పడతానో డబ్బులు ఇవ్వడానికని టెంట్ వేయించిన దగ్గరే పడుకునేవాడిని రాత్రి పూట. ఆ రోజుల్లో నాకు సహాయం చేసినటువంటి దంపతులు మా శ్రీరామ్ భారతం గారు, భారతీ భారత. వాళ్ళు ఇరువురు ప్రస్తుతం పూర్తిగా కెన్యాలో ఉంటున్నారు. ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండి ఆయన చూడటానికి అలా ఉన్నారు. కానీ చాలా విస్తృతమైనటువంటి మేధా సంపత్తి. ఇవాళ సాఫ్ట్వేర్లో ఎక్కడ ఏది వాళ్ళకి ఒక సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఏది ఉన్నా ఆ అత్యున్నతమైనటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీల్లో దంపతులు ఇద్దరు ముందు ఉండడం. నాకు వాళ్లతో అనుబంధం ఏమిటి అంటే 96లో మనకి పెద్ద సైక్లోన్ వచ్చింది. ఊహకందనటువంటి సైక్లోన్. ఒరిస్సా మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయి కొట్టుకుపోయింది. అప్పట్లో కంప్యూటర్ల మీద పెద్ద అవగాహన ఉన్న వాళ్ళు కూడా లేరు. అప్పుడే కొత్తగా కంప్యూటర్స్ రావడం, IBM మెయిన్ ఫ్రేమ్స్ ఏమో కొద్దిగా ఆరంభమైంది. ఆ రోజుల్లో ఒక చిన్న ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక 6 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా, ఒక్క రూపాయి కూడా కష్టం లేదు. ఆ రోజు 6 కోట్లు పెద్దది. ఆ రోజు దాన్ని చేశారు. ఏమీ లేదు, చక్కగా కంపెనీలన్నిటికీ వెళ్ళారు. అయ్యా మీ యాడ్ చూస్తే చూసిన వాళ్ళకి ఒక 10 పరకో ఎంతో మీరు డబ్బులు ఇవ్వాలి కదా, తెలియకుండా చూసేవాడికి డబ్బులు ఇచ్చే కంటే మేము ఒక వెబ్సైట్ పెట్టాం. ఈ వెబ్సైట్ లో ఎవరైనా నొక్కితే ఆ సైక్లోన్ బాధితుల్ని కాపాడటానికి మీ యాడ్ ముందు వేయండి, ఒక ₹1 అకౌంట్ లో వేయండి అని చెప్పి వాళ్ళతోటి మాట్లాడటం. ఆ రూపాయి అది ఎక్కడ దాకా పోయిందంటే జనాలు స్వచ్ఛందంగా క్లిక్ చేసి 6 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం నుంచి అక్కడ సహకారం చేయడానికి అందింది. ఇంకా ఆ తర్వాత అనేకం వారు కంపెనీలు పెట్టి చాలా పనులు చేయడము. ఇవాళ మన దేశ ఖ్యాతిని వారు ఒబామా గారైనా, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరితోటి భుజాల మీద చేతులు వేసుకుంటూ మాట్లాడేటటువంటి స్థాయికి మన తెలుగు తేజం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం చాలా విశేషం. అలాంటి వారు దంపతులు ఇరువురు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి చక్కగా చండీ యాగంలో పాల్గొన్నారు. నాకు 2003లో వారు ఇచ్చినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అప్పటి నుంచి, ఇస్తున్నప్పటి నుంచి ఇవాళ ఆ దంపతులు ఇద్దరు వచ్చి చండీ యాగంలో పాల్గొనడం అంత తృప్తి కలిగింది. అలాగే ఎప్పుడూ నిత్య నిరంతరము చండీ యాగం అంటే అమ్మవారి అనుగ్రహం కోసం ఆ దంపతులు తెలియనటువంటి వారు లేరు. వారు నిత్య నిరంతర శివార్చన చేయందే వారు శ్రీశైలంలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీరు సంధ్యావందనాదులు, కామాక్షి అమ్మవారు, అలాగే శారదా అమ్మవారు అంటూ నిరంతరం అర్చనలో ఉండేవారు. ఇలాంటి పెద్దలందరూ వచ్చి సత్సంకల్పంతో మా సిద్ధార్థ గారి బ్రహ్మత్వంలో దిగ్విజయంగా అందరము కలిసి చండీ చేసుకున్నాం. ఆ చండీ అమ్మవారు మనందరినీ కూడా అన్ని సమయాలలో అన్ని వేళలా పరిరక్షిస్తూ ఉండాలి అని మనస ఆ అగ్నిహోత్రంలో, ఆ జాతవేదాగ్నిలో ఉన్న ఆ తల్లిని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ అందరినీ రక్షించుగాక అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. శ్రీమాత్రే నమః.
శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః